బాబు గారు ఏంటంటే 9కి వస్తారు, 6కి వెళ్తారు. ఈ సినిమాకి వెరీ డిసిప్లిన్డ్, వెరీ ఎట్లా అంటే ఏ స్ట్రెస్ తీసుకోరు. ఎవరన్నా వచ్చి ఎవరన్నా కలిసినా కూడా సరదాగా అలా నవ్వుతూ మాట్లాడి, ఒకవేళ అవతలవాడు ఏదన్నా వేరే లోపల ఇంటర్నల్గా ఏదైనా ఉన్నా సరే వాడిని కూడా అలా కామ్గా పంపించి ఏ స్ట్రెస్ తీసుకోరు బాబు గారు అస్సలు. అలాంటిది 3 గంటల్లాగా చేయటం, 2 గంటల్లాగా చేయటం బాబు గారు. ఎవరి కోసం, నా కోసం చేసుకుంటున్నాను కానీ శివాజీ కాదు. అందరూ ఎవ్రీబడి అందరూ చాలా అంటే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ. నరేష్ కానీ, రాజ్ తరుణ్ కానీ, మాకు అషిక కానీ, ఇంకా మిర్నా ఉంది, రుక్షర్ ఉంది, వీళ్ళందరూ టెక్నీషియన్స్, శివేంద్ర, ఎవ్రీబడి. ఇది మా సినిమా, సొంత సినిమా, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను అన్నట్టు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఈ సినిమా ఎలా అయినా పండగకి తీసుకురావాలి. ఇదే పండగ స్టోరీ బ్యాక్డ్రాప్, పండగ బ్యాక్డ్రాప్ పండగకి తీసుకురావాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. తర్వాత వస్తే కుదరదండి. ప్లస్ అదంతా కూడా కాదు, ఐ థింక్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నాకు చూస్తూ ఉంటాను కదా సీన్స్ కానీ, ఎస్పెషలీ సాంగ్స్ వి ఎంజాయ్డ్ అ లాట్. నేను ఈ మధ్యన ఇంత డాన్స్ కూడా చేయించలే, ఈయన కొరియోగ్రాఫర్ అయ్యండి డాన్స్ చేయించాడు, ఈయన అన్నీ చేయించాడు. అండ్ యాక్షన్ చేసాం కానీ ముందు, బట్ డాన్స్లు అది ఇది అండ్ అది బ్యాక్ టు బ్యాక్ చేసాము. క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్, హౌస్ వీకెండ్ లో వచ్చినప్పుడు కనిపిస్తానే ఉండేయండి కళ్ళు కదా ఇలా ఎలా అనుకుంటా. అదొకటండి, మీరు హౌస్కి వచ్చినప్పుడు మాకు తెలుసు మీరు ఓటేశారని. ఇదా నాకు ప్రశాంత్ అన్నాడు, నేను మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని చూసా, అమ్మ వేసారు ఓటేసి వచ్చారంటే ఎలక్షన్ అయిపోయింది, అదో ఫీలింగ్ అండి. అప్పుడు కూడా మీరు బాగా ఫుల్ ఐస్ అది వీకెండ్లో అండి, ఆదివారం ఎపిసోడ్ అప్పుడు బాగా కనపడింది అంటే. సండే ఎపిసోడ్ కంటిన్యూస్ వర్కింగ్. మైసూర్ పనిచేసి మైసూర్ నుంచి వచ్చి సండే చేసి మళ్ళీ మైసూర్ వెళ్ళిపోయాడు. అవునండి, మీకు తెలియదు అయింది. మీరు అంటేనే తెలిసింది మైసూర్లో షూట్ చేస్తున్నారు. ఫ్రైడే ఈవినింగ్ రావడం, సాటర్డే షూట్ చేసి మళ్ళీ సండే మార్నింగ్ వెళ్ళిపోవడం.